వైసీపీ మేనిఫెస్టోలో తొలి హామీ ఆర్కేనేనా తొలి హాని ఆర్కేనేనా మాజీ మంత్రుల వ్యాఖ్యలు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏబిఎన్ రాధాకృష్ణ పైన మాజీ మంత్రులు మామూలుగా కాదు, చాలా ఘాటైన పదాలు ఇంకా గట్టిగా వార్నింగ్లు ఇస్తున్నారే అని అనుకోవాలి. సో ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, మరో వ్యక్తి జోగి రమేష్, ముగ్గురే ఎవరు తక్కువలు కాదు, ముగ్గురు మీద కేసులు ఉన్నాయి. ఇందులో కాస్త కోస్త అంబటి రాంబాబే బెటరు. ఇక జోగి రమేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ స్టైల్లోనే గట్టిగా అవినీతులు, అక్రమాలు, నేరారోపణలు ఎదుర్కొంటున్న కేసులు. కాకాని గోవర్ధన్ రెడ్డి పైన అయితే ఇవి కొన్ని డాక్యుమెంట్స్ చోరీకి సంబంధించింది కానీ, అలాగే క్వాడ్స్, లైమ్ స్టోను వాటికి సంబంధించిన తవ్వకాలు అక్రమంగా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన కూడా దాడులు చేయించిన ఘనత, ఇవన్నీ ఆరోపణలు ఆయన పైన గట్టిగా ఉన్నాయి. సో ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి, అలాగే మరో మంత్రి, మాజీ మంత్రి జోగి రమేష్ అయితే తెలుసు కదా, అగ్రిగోల్డ్ కుంభకోణం దగ్గర నుంచి, అగ్రిగోల్డ్ అంటే అగ్రిగోల్డ్ భూముల కుంభకోణం దగ్గర నుంచి ఇక ఎన్నో కల్తీ మద్యం వరకు అనేక రకాలైన ఆరోపణలు. ఇక అదేమంటే నేను బీసీని, బలహీన సామాజిక వర్గాలని అని చెప్పుకునే జోగి రమేష్, వీళ్ళందరూ మొన్న మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలనో, లేకపోతే ఇక మనకి రాజకీయ మనుగడ ఉండదు, ఇక మనకి వేరే పార్టీలో ఎట్లాగో స్కోప్ లేదు, అంతకుముందు ప్రయత్నాలు చేశారు కదా జోగి రమేష్ కూడా. సో ఇక తప్పదు, ఇక ఈ పార్టీ ఫిక్స్డ్ అని అనుకున్న తర్వాత కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి నైజం తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పల్స్ పట్టుకున్నాడు. ఏంటా పల్సు? ఎవరు అగ్రెసివ్గా వెళితే, ఎవరు బూతులు తిడితే, ఎవరు దాడులు చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి. అది ఆల్రెడీ నిరూపితమైందిగా తన విషయంలోనే. ఇక బాగుంది, అర్థమైపోయింది. ఇక అందుకని కొంచెం గట్టిగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో మొన్న మంచి అవకాశం దొరికింది కదా, ఏముంది, ఇంకా ఏబిఎన్ రాధాకృష్ణ పైన దాడి చేయొచ్చు, వాళ్ళ మీడియా మీదకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకే. అందులో ఒక వ్యక్తి చెప్పాడు ఆ రోజు, గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఇక మామూలుగా కాదు, హైదరాబాద్ వెళ్ళి మరి అది 2 రోజుల తర్వాతలేండి, అది వేరే. మళ్ళీ 2 రోజుల తర్వాత ఎందుకు చేశారు అట్లాంటి కారణాలు నన్ను అడగొద్దు, అది వాళ్ళకి తెలుసు. సో శనివారం సాయంత్రం జరిగితే మంగళవారం వాళ్ళు చేసిన ఈ యొక్క హడావుడి కార్యక్రమం. సో ఈ కార్యక్రమం సందర్భంగా ఇంక అక్కడ మామూలుగా కాదు, ఏబిఎన్ రాధాకృష్ణన్ అయితే అసలు లేపేస్తాం, వేసేస్తాం, మిమ్మల్ని అసలు బతకనీయం, ఆ టైప్లో మాట్లాడారు.